పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరోపక్క మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం బీఆర్ఎస్ నేతలు విజిట్కి హాజరవుతున్నారు. మరోపక్క మాత్రం కాంగ్రెస్ నేతలు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుల విజిట్లకు సిద్ధమైంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మెయిన్ వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్కి వెళ్తున్నారు. అంటే మీరు కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రంగారెడ్డి విజిట్కి కూడా మీరు కూడా వెళ్తున్నారు. అసలు మెయిన్ కారణం ఏంది? అసలు రెండు పార్టీల మధ్య ఏంది అసలు మాటల యుద్ధం ఎందుకు కొనసాగుతుంది? యుద్ధం ఒకటమ్మా, ఇది మాటల యుద్ధం కాదు. ఈరోజు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళు మేడిగడ్డకు విజిట్కి పోతున్నారు నేను అడుగుతా ఉన్నా. నేను ఒక సామాన్య అంటే వ్యక్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆ రోజు మొన్న మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మేము అందరం కలిసి మేము మేడిగడ్డ ప్రాంతానికి పోతున్నాము, మీరందరూ రండి అని చెప్పి ఆ రోజు చెప్పినాం. వచ్చితే అక్కడ జరిగిన అన్యాయం, అక్కడ జరిగిన అక్రమాలని కూడా ఏమేం జరిగింది, ఎట్లా ఆ తప్పులను అంటే జరిగిన తప్పులను ఏ విధంగా సరిదిద్దుకోవాలనే ఆ లక్ష్యంతో ఆలోచనతోనే ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు వాళ్ళను ఆహ్వానించినాం. ఈరోజు ప్రజలు కూడా మొత్తం ప్రజలకు తెలిసిపోయింది, వాళ్ళ భాగవతం అంతా బయటపడ్డది. ఆ భాగవతం అంతా ప్రజలు చూస్తున్నారు. ప్రజలు అక్కడ జరిగిన అన్యాయం అక్రమాలన్నీ కూడా ప్రజలు గ్రహించేసారు. సో అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికే రేపు మేడిగడ్డ ప్రాంతానికి వాళ్ళు పోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పే అబద్ధ మాటలను తిప్పి కొట్టడానికి రేపు పాలమూరు రంగారెడ్డికి జరిగిన అన్యాయంపై మేము పాలమూరు రంగారెడ్డి విజిట్ పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2015లో శంకుస్థాపన చేశారు. 3 సంవత్సరాల పూర్తి చేస్తున్నారు. 8 సంవత్సరాలైనా దాని గురించి పట్టించుకోవాలి. అది ఇంకా నత్తనడకనే ఉంది. ఇప్పటి వరకు దాదాపు 28,000 కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ఎకరాకు నీళ్లు రాలే పాలమూరు రంగారెడ్డి నుంచి. దక్షిణ తెలంగాణను పూర్తిగా వివక్ష గురి చేసిన ఆ రోజు కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు అక్కడ పాలమూరు రంగారెడ్డికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఆ లక్ష్యంతోనే రేపు మేము పాలమూరు రంగారెడ్డి విజిట్ పెట్టుకున్నాము. ఖచ్చితంగా వాస్తవాలని కూడా ప్రజలకు తెలియజేస్తాం. మేము కట్టిన ప్రాజెక్టుల వల్లనే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉంది, ప్రజలు కూడా వలసలు వెళ్ళే వాళ్ళు కూడా ఆగారని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ నేతలు అంటారు. ఇప్పుడు వాళ్ళు కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వచ్చింటే వాళ్ళ వలసలు ఆగి ఉంటాయి. ఈరోజు పాలమూరులో 12 సీట్లు కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుందమ్మా? 12 సీట్లు మేము ఎందుకు గెలుస్తాం? ప్రజలకు మోసం చేసిర్రు, మాయా చేసిర్రు, ఉత్తమ మాటలు చెప్పి మీడియా అంటే పేపర్లలో టీవీలలో రాయించుకొని తప్పుడు సమాచారాలు ఇచ్చేసి ప్రజలను మోసం చేసిరు. కాబట్టి ఈరోజు ఏం జరిగింది వాస్తవాలని బయటకు వచ్చినాయి. ప్రజలకు తెలుసు ఆడ ఏం జరగలేదని. వాళ్ళకు మేము చెప్తా ఉన్నాం కదా. ఈరోజు పాలమూరు రంగారెడ్డికి మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 252 టీఎంసీలు యావరేజ్గా నీళ్లు వాడుకున్నాం కృష్ణానది నుంచి. ఈరోజు కేఆర్ఎంబి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఓన్లీ 212 టీఎంసీలు మాత్రమే వాటర్ మనం యూజ్ చేసినాం. అంటే 50 టీఎంసీలు తక్కువ వాడినామంటే వాళ్ళు ఏదైనా ఎక్కడ అదనంగా నీళ్ళు ఇచ్చినట్టుందాడా? ఇదంతా మోసమే కదా. సో వాస్తవాలు ప్రజలకు తెలిసినాయి కాబట్టి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిరు. ఈరోజు ప్రజలకు వాళ్ళు చేసిన మోసాలు తెలుసు కాబట్టి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిరు, మాకు అవకాశం ఇచ్చారు. మేము మా ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు మేధావులు సైతం మా పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది తట్టుకోలేక తండ్రి కొడుకులు అసలు కుమిలిపోతున్నారు. అంటే చింత వచ్చిన పులుపు చావలేదన్నట్టు తండ్రి కొడుకులు ఏదో అయిపోయింది వాళ్ళు ఏదో ఊహించుకున్నారు. ఈ రాజ్యం మాదే, పర్మనెంట్గా మేమే ఈ రాజ్యానికి రాజులం అనే లెక్కల వాళ్ళు పాలన కొనసాగించారు. ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు. అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మేడిగడ్డ పోతాం, ఆడిపోతాం, మీరు ఏం పని మీద ఏం పని ఉందని పోతున్నారు, మీరు ఏం చేసేది ఉంది? మీరు తప్పులు చేయడం వల్లనే, నిపుణుల సలహాలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ప్రాజెక్టు కూలిపోయిందట, పిల్లలు కూలిపోయినాయి. దాన్ని సరి చేసుకొని మాతో పాటు కలిసి రమ్మంటే రాకుండా మేడిగడ్డ చెలో మేడిగడ్డ ఏం చేసేది ఉంది పోయి? నువ్వు పోయి కేటీఆర్ నువ్వు చేసినావు, నువ్వు ఏం చేసినావు? నువ్వు నీ తండ్రి కలిసి రాష్ట్రాన్ని దోసుకతిని అన్యాయం చేసేసి మళ్ళీ మేము ఆడిపోతామంటే ఎట్లా? ఎన్ని టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాల్సింది? ఎవరెవరు అంటే కాంట్రాక్టుల విషయంలో కూడా ఎవరు ఉన్నారనుకుంటున్నారు మీరు? అసలు ఖచ్చితంగా మా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పాలెళ్ళు, వాళ్ళ తప్ప ఎవరూ లేరు. అందులో జరిగిన అవినీతి అంతా కూడా వాళ్ళ కుటుంబం మొత్తం. కేసీఆర్ అని కుటుంబము, కేసీఆర్తో పాటు పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేల పాత్ర అందులో ఉంది. ఆ జరిగిన అవినీతిలో వాళ్ళందరూ కూడా భాగస్తులు. త్వరలోనే అన్ని విషయాలు మీకు బయటికి వస్తాయి. విచారణ చేపట్టమని మేడిగడ్డకి బొందలగడ్డ అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు మాట్లాడారు. ఇదే ఈరోజు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు మీరు అదే చెప్తా ఉన్నా. మొన్న కేసీఆర్ గారు నల్గొండ మీటింగ్లో మాట్లాడుతూ అదేముంది ఆడ మేడిగడ్డ బొందలగడ్డ అన్నాడు. ఆ బొందలగడ్డకు మరి ఆయన కొడుకుని ఎందుకు పంపుతున్నాడు? ఈరోజు ఆయన అన్న వ్యక్తి ఎందుకు అయినరా, ఏం పని ఉందా అని అన్నాడు. మరి ఏం పని మీద పంపిస్తున్నావు నీ కొడుకును?
అది మేమే అడుగుతున్నాం. ఈరోజు ప్రజల తరపున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. బొందలగడ్డ అన్న వ్యక్తి ఈరోజు ఎందుకు పంపిస్తున్నాం వాడికి నువ్వు అంటే ప్రజలను మళ్ళీ ఏ విధంగా మోసం చేయాలి. రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఏదో రకంగా కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది, అరే వీళ్ళు అవినీతి చేసారు కాబట్టి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది. ఏదో రకంగా కవర్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం. పాపం కానీ ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు ఈరోజు. అంటే రేపు పాలేరు రంగారెడ్డి ప్రాజెక్టు విజిట్లోకి మీరు ఎట్లా రేపు వాళ్ళని ఆహ్వానిస్తారా బీఆర్ఎస్ నేతలు? అందరినీ ఈవెన్ ప్రజలను కూడా ఆహ్వానిస్తున్నాం. అందరినీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం ఎవరు ఉన్నా సరే పాలమూరు రంగారెడ్డి గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు కదా. పాలమూరును సస్యశ్యామలం చేసినామన్నారు కదా. పాలమూరుకు 100 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామన్నారు కదా. రండి చర్చిద్దాం. ఏడ మీరు నీళ్ళు ఇచ్చిర్రు, ఏడ మీరు న్యాయం చేసిర్రు, పాలమూరుకి ఏ విధంగా వలసిన అరికట్టినరో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. పాలమూరు పూర్తిగా వివక్ష గురి చేసిర్రు. ఆ విషయాలని తెలియజేయాలని మేము పాలమూరు రంగారెడ్డి కార్యక్రమం తీసుకున్నాం. రేపు అంటే ఆల్రెడీ ఇప్పటికే అవినీతి చేసిన వాళ్ళందరినీ చంచల్ కూడా జైలుకు పంపిస్తామని చెప్పేసి కూడా ఎంతమంది గతంలో ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అని ఇప్పటివరకు ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ చేశారు? అసలు నడుస్తుంది. అదే ప్రాసెస్లో ఉన్నాం. ఇప్పుడు అన్ని విషయాలు బయట పెడుతున్నాం కాబట్టి గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుపుకున్నట్టు ఇప్పుడు కాళేశ్వరం పోతున్నాము, మేడిగడ్డ పోతున్నామని చెప్తున్నారు ఆ గుమ్మడికాయల దొంగలంతా. అవన్నీ కూడా త్వరలోనే బయట పెడతాము. ఎవరిని వదిలిపెట్టారు. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకపోతుంది. ఎవరు అవినీతి చేసిన వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అవినీతి ప్రాజెక్టుల విషయంలో అవినీతి చేసిన ఎవరైనా బీఆర్ఎస్ నేతలు మాత్రం వదిలిపెట్టలేదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి చట్ట పరిధిలో శిక్షలు వేసేలా కూడా చూస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ నరేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.